నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాపన్న గౌడ్కు ఘన నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వేములవాడ బాలనగర్లో ఇంద్రమ్మ ఇళ్ల గడప పూజలో చీరసారి అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నిబంధనకు విరుద్ధంగా డీజిల్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ. భారీగా తరలివచ్చిన భక్తులతో రాజన్న ఆలయం కిటకిటలాడింది. వరుసగా సెలవు రోజులు కావడం, మరోవైపు శ్రావణ మాసం తోడవడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం రోజున పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారిపోయింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భారీ భక్తజన సందోహంతో శివనామ స్మరణ మధ్య ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఓవైపు తలనీలాలు సమర్పించడం, మరోవైపు ధర్మకుండంలో స్నానాలు, కోడెమోకుల సందడితో ఆలయం కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో తమ ఇష్ట దైవాన్ని దర్శించుకున్న ఆనందంతో సంతృప్తి చెందారు. అదేవిధంగా అనుబంధ దేవాలయాలు అయిన శ్రీ బద్దిపోచమ్మ భీమేశ్వర ఆలయాల్లో సైతం మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు. ఆలయ ఈవో రాధాబాయ్ ఏర్పాట్లను సమీక్షించారు. కోనరావుపేట వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కోనరావుపేట మండల కేంద్రానికి సమీపంలోని రహదారి వద్ద నిర్మిస్తున్న లో లెవెల్ బ్రిడ్జ్ పనుల్ని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మిర్యాలకర్ బాలాజీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితేనే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని గతంలో ఎన్నిసార్లు మీడియా ముఖంగా తెలిపినప్పటికీ తూతూ మంత్రంగా లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యపు పనులతో 9 లక్షలతో నిర్మించే ఈ బ్రిడ్జి ఎన్ని రోజులు ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా అప్రోచ్ రోడ్డు వేయకుండా దారి మళ్లించి కొనరావుపేట, శివలింగంపల్లి, ఎగ్లాస్పూర్ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక నిర్మాణం చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని ఇప్పటికైనా పూర్తిస్థాయి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బైరగొండ సురేష్, మాజీ వైస్ ఎంపీ రవీందర్ గౌడ్, నర్సయ్య, దుర్గం తిరుపతి, మల్లేశం, సుమన్, వేణు కార్యకర్తలు ఉన్నారు. పూర్తి స్థాయిలో జనాన్ని వృధా చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, దానికి నివ్వరపోయి చూస్తున్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు. పక్కన వేయాల్సిన దారి ఇప్పుడు ఎమర్జెన్సీగా వెళ్ళడం కోసం ఏ వర్క్ జరిగినా కూడా పక్కన తొవ్వ నిర్మించిన తర్వాతనే పనులు స్టార్ట్ చేయాలి. అట్లాంటిది పక్కన తొవ్వలేదు, ఏం లేదు. పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఏం పనులు ఎట్టికి పని చేస్తున్నట్టు చేస్తూ ఉండరు కాంట్రాక్టర్లు. దాన్ని ఎవరైతే సంబంధిత అధికారులు ఉండరో దాన్ని స్పందించి చూసి ఆ పనిని దగ్గరుండి చేయాలి. మేము వచ్చి దాదాపు దగ్గర ఒక గంట సేపు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాం. అది వేయాల్సిన వైబ్రేటర్ అది పని చేయట్లేదు, అది స్టార్ట్ కావట్లేదు. నామమాత్రంగా పని జరుగుతూ ఉంది. జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 20 రోజుల నుంచి వేయాల్సిన పని కాదు ఇది. ఒక 4-5 రోజులలో అయిపోయే పనిని 20 రోజులుగా పని చేస్తూ ఉండరు. ఎవరు ఏమన్నా అంటే ఇటు దిక్కు ఎవరు రావద్దని చెప్పి అక్కడ రోడ్డు క్లోజ్ చేసిరు, అటుపక్క నుంచి తిరిగిపోవాలని చెప్పి చెప్తారు. పని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటారు. వాస్తవానికి ఇక్కడ పక్కన తొవ్వ నిర్మించి ఉంటే ఇక్కడ నుంచి జనాలు వెళ్ళిపోయేటోళ్ళు బాగుండేది. కొద్ది సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఈ పనిని సక్రమంగా జరిగేటట్టు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత కాంట్రాక్టర్ను హెచ్చరించి పనిని మంచి గణేష్ మంటపాల నిర్వాహకులు డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం రోజున వేములవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి డీజే సౌండ్స్ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ శాఖ హెచ్చరికల్ని ఏఖాతలు చేసి డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుని వాటిని సీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న యాంప్లిఫైయర్ బాక్సులు ఏర్పాటు చేసినా కానీ చర్యలు తప్పవని, శోభయాత్ర ఇతర కార్యక్రమాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే డీజే యాజమాన్యాలతో పాటు నిర్వాహకులపై చర్యలు తప్పవని తెలిపారు. పోలీస్ శాఖ అనుమతితో చిన్న స్పీకర్లు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి 10 గంటల వరకు అనుమతులు ఉన్నాయని, చిన్న పిల్లలు, విద్యార్థులు, వృద్ధుల పరిస్థితి దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని అన్నారు. డయల్ 100కు అనేక కాల్స్ వస్తున్నాయని తెలిపారు. మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు సర్వాయి పాపన్న గౌడని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావుతో కలిసి సర్వాయి పాపన్న విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం కరీంనగర్లోని సాయినగర్ గీతా మందిర్, మార్వాడి మందిరాలను దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. షాత్రాజుపల్లిలో బర్త్డే గిఫ్ట్గా యూరియా బస్తా ఇవ్వడంలో సింగిల్ విండో చైర్మన్ ఉండడాన్ని పాలకవర్గ సభ్యులు తీవ్రంగా ఖండించారు. వేములవాడ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో యూరియా కొరత ఉందని చెప్పగానే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా సరఫరా చేస్తున్న ప్రభుత్వమే పాది శ్రీనివాస్కు వేములవాడ ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులు కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రాథమిక సహకార సంఘం సమీపంలో వారు మాట్లాడారు. శుక్రవారం రాత్రి షాత్రాజుపల్లిలో ఓ రైతు జన్మదిన వేడుకల్లో యూరియా సంచిని గిఫ్ట్గా ఇవ్వడం ప్రభుత్వాన్ని బదనాం చేయడమే అన్నారు. బర్త్డే వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొనడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు యూరియా సరఫరా చేయడంలో ముందుండి సహకరించాలి, కానీ ఇలా జన్మదిన వేడుకల్లో యూరియా కొరత ఉన్నట్లు గిఫ్ట్గా యూరియా బస్తా ఇవ్వడం, అందులో చైర్మన్ పాల్గొనడం సరికాదన్నారు. రైతులకు అందుబాటులో ఉండి యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత చైర్మన్పై ఉందన్నారు. వేములవాడ పరిధిలోని చెక్కపల్లి వట్టెంల గోదాంలో ఇప్పటికే యూరియా బస్తాలు సరఫరా చేశామని వారు గుర్తు చేశారు. ఇంకా రైతుల్ని సరిపడా యూరియాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహాయంతో రైతులకు అందజేస్తామన్నారు. బర్త్డే ఫంక్షన్లో యూరియా బస్తాను గిఫ్ట్గా ఇవ్వడం, అందులో మా చైర్మన్ గారు ఉండడం బాధాకరం. మా కాంగ్రెస్ పార్టీని బదనం చేసే విధంగా ఉన్నది. యూరియా కొరత ఎక్కడా లేదు. షాద్రేష్పల్లిలా ఉన్నది, ఫుల్గా ఇస్తున్నాము. అటెంలలో ఇస్తున్నాం, చెక్కపల్లిలో ఇస్తున్నాం, నూకలమర్లు ఇస్తున్నాం. అలాగే వేములవాడ గోదాంలో కూడా 900 బస్తాలు ఉన్నాయి. ఎక్కడ యూరియా కొరత లేదు. కాంగ్రెస్ పార్టీని బదనం చేసే విధంగా చేయడం తప్ప ఇది ఏమీ లేదు. ప్రజలు మాత్రం నమ్మవద్దు, ఇది కోరుతున్నాను. నా పేరు దుబ్బల మల్లేశం, మార్పాక. నేను వేములవాడకు సంబంధించి పిఎస్సిఎస్ డైరెక్టర్ను. నిన్న ఒక ప్రకటన, ఈరోజు ఒక ప్రకటనలో వచ్చింది. ఏమనంటే యూరియా కొరత ఉందని ఇచ్చారు. అది ప్రభుత్వం మీద బురద చల్లడమే తప్ప యూరియా ఎలాంటి కొరత లేదు. ఇప్పటికీ కూడా చూసుకుంటే వేములవాడ పిఎస్సిఎస్లో 940 బస్తాలు ఉన్నాయి. నిన్న బర్త్డే కార్యక్రమంలో ఒక రైతుకు బర్త్డే కార్యక్రమంలో యూరియా ఇవ్వడం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం మీద బురద చల్లడం తప్ప వేరే లేదని మేము మా పిఎస్సిఎస్ డైరెక్టర్లందరం పూర్తిగా ఖండిస్తున్నాం. నా పేరు తూము లక్ష్మీకాంతారావు, నేను సింగిల్ విండో ఉపాధ్యక్షుడిని పిఎస్సిఎస్ వేములవాడ. ప్రస్తుతము షాత్రాజుపల్లిలో నిన్న జరిగినటువంటి యూరియా ఒక బర్త్డే సందర్భంగా యూరియా బత్తా గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక వార్తను పెట్టడం జరిగింది. ఇది సమంజసం కాదు. సొసైటీ ద్వారా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్న తర్వాత వెంటనే స్పందించి మన సొసైటీ ద్వారా రైతులకు యూరియా కొరత లేకుండా సప్లై చేయడానికి చాలా కృషి చేశారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా కృషి చేస్తున్నది. ఏదో కావాలని షాత్రాజుపల్లిలో ఒక రైతు బర్త్డే గిఫ్ట్కు ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది చాలా మట్టుకు ఇది ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు కొంతమంది చేసిన పన్నాగమే అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రస్తుతము 579 టన్నులు సప్లై చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం వేములవాడ గోదాములో 940 బస్తాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. వేములవాడ పట్టణంలోని బాలనగర్లో ఇంద్రమైల కడప పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఈ పూజల్లో పాల్గొని లబ్ధిదారులకు చీరసారి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసపోయారని, కాను నేడు ప్రతి అర్హుడికి నిజంగా ఒక స్థిర నివాసం కలిగేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక
రెండు సర్కారులో ఇందిరమ్మ ఇండ్లు సంతోష్ నగర్ బాలానగర్ కాలనీకి 5 ఇండ్లు మంజూరైనవి. అవి 1 లక్ష రూపాయలు ఇప్పటికీ అకౌంట్లో పడడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎస్టిమేట్తో ఈ గృహ కడప పెట్టుకోవడం జరిగింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత మంచి ఇందిరమ్మ ఇండ్లు జరగడం, అన్నని ఈరోజు కడప పెట్టుకోవడానికి ప్రభుత్వానికి సీనన్న గారిని పిలిచి ఈ కడప ప్రవేశం జరపడం జరిగింది. రోజు 15వ వార్డు బాలనగర్లో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వారు కడప పెట్టుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. పేదల సొంతింటి కళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేదల సొంతింటి కళ నెరవేరడం జరుగుతుంది. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధులు మంజూరు చేసిన వేళ పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పేదందరూ కూడా సొంతింటి కళ నెరవేర్చుకునే క్రమంలో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న సందర్భం. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ అయినటువంటి వారందరూ కూడా 1 లక్ష రూపాయలు వారి ఖాతాల్లో వేసిన వేళ గడప కార్యక్రమాన్ని ఆడబిడ్డలను, తమ బంధువులను, సమీప బంధువులను పిలుచుకొని చేసుకునే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించిన దగ్గరికి వెళ్లి వారికి చేరే సారే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తూ వారి సొంతింటి కళ నెరవేరుతున్న క్రమంలో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను, వారి గుండె లోతుల్లోంచి అంతరాల నుంచి వస్తున్నటువంటి వారి భావనను కూడా ఆనందపరుస్తున్నటువంటి దాన్ని చూస్తూ, అంటే ఏ ప్రభుత్వం అయినా పేదల కొరకు, పేదల సంక్షేమం కోసం పనిచేసేటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటారు, నిస్సహాయులకు సాయాన్ని అందించడమే ధ్యేయంగా పనిచేస్తాం. కరెంట్ బిల్లు కనిపిస్తున్నాయి, సన్నబియ్యం కనిపిస్తా ఉంది, కరెంట్ బిల్లు ప్రభుత్వం కడుతుంది, ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం జరుగుతోంది, రైతులకు 25,25,000 మంది కుటుంబాలకు ఈరోజు 2 లక్షల లోపు రుణాన్ని కూడా మాఫీ చేసి ఏకమవుతా ఉంది. బీసీ బిల్లును కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం. ఎస్సీ కేటగిరీలో ఏబీసీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మందకృష్ణ ఆధ్వర్యంలో పోరాటం, అనేక రకాలుగా అనేక సామాజిక రుగ్మత రూపుమాపాలని అనేక మంది నాయకుల మధ్యలో జరిగిన పోరాటం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏబీసీ వర్గీకరణ కూడా చేసే సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతున్న వేళ ఈ పేదల ఆనందానికి ఇది కదా పేదల ప్రభుత్వం అని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిపాలన జరుగుతోంది. కాబట్టి నేను కూడా ఈ ప్రాంత లబ్దిదారుల పక్షాన, ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.